అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి ఒక బెండకాయ కర్రీ అనమాట. గ్రేవీ కర్రీ లాగా అనమాట. మన ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు నాన్ వెజ్ తినరు కొన్ని ఉంటారు కదండీ! సో, అలాంటి టైంలో ఇలాంటి కర్రీ మనం గ్రేవీగా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇది చపాతీస్‌లో కూడా బానే ఉంటుందండి. అన్నంలో కూడా బానే ఉంటుంది. దీని ప్రాసెస్ అయితే ఒకసారి చూసేసేయండి. సో, ముందు కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె అయితే పోసుకున్నాననమాట. మన ఈ నూనెతోని కర్రీ మొత్తం అయిపోతుంది. సో, ఈ బెండకాయలు చూసారు కదండీ! కొంచెం లేత బెండకాయలు. సో, ఇలా మనకి కొద్దిగా పొడుగు సైజులో కట్ చేసుకుంటే మనం వేగేటప్పుడు మరీ చిన్నవవ్వకుండా ఉంటాయన్నమాట. బెండకాయలు వచ్చేసి మనం ఇలా జిగురు రాకుండా ఉండాలంటే ముందుగా కట్ చేసేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలండి. మనం తుడిచేసి కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాం అనుకోండి మనకి జిగురు రాకుండా ఉంటుందన్నమాట. చూడండి ఒక 2, 3 నిమిషాలు అలా ఫ్రై చేసేసరికి నేను పక్కకి తీసేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది ఎలా తీయకుండా కొంచెం వడపోసినట్టు తీసేసుకొని ఒక ప్లేట్లోకి మనం పక్కకి తీసేసుకోవాలి. మరి అంత మెత్తగా ఉడికిపోయినట్టు అవసరం లేదండి. నార్మల్‌గా మన ఫ్రై అయితే సరిపోతుందనమాట. మనం అదే ఆయిల్‌లో వచ్చేసి కొంచెం లవంగం, చిన్న దాల్చిన చెక్క వేసుకుంటే ఆ స్పైసీ బావుంటుందనమాట. మరి ఎక్కువగా వేసుకోవసరం లేదండి. చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే బావుంటుంది. సో, ఇప్పుడొచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు అనమాట అండి. నేనొచ్చేసి ఒక పావు కిలో బెండకాయలకి కర్రీ చేస్తున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొని వేసుకున్నాననమాట. త్వరగా ఫ్రై అయిపోతుంది. గ్రేవీ బావుంటుందని చెప్పి. సో, ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అనేది మధ్యలో చీల్చుకొని ఇలా వేసుకోవచ్చు. మీరు చిన్న తరుగులో వేసుకున్నా పర్లేదు. కానీ మరి కారంగా ఉంటుందని అలా వేయలేదనమాట. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి అనమాట మనం ఫ్రెష్‌గా దంచుకున్నది కానీ మీరు ప్యాకెట్ అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు. నేను దంచింది వేసుకున్నానండి. సో, ఇది బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకి ఫ్రై అవ్వాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట. మనకి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే గ్రేవీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో, వచ్చేసి బాగా కలిపేసుకోండి. సో, ఒక 2, 3 నిమిషాలైనా అది ఆనియన్స్ పచ్చివాసన పోయేంత కొంచెం వరకు కొంచెం వేపుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి టమాటీలు అండి. ఒక పెద్ద టమాటీలు 2 వచ్చేసి నేను ఇలా గ్రైండ్ చేసేసుకున్నానండి. మనం మామూలు ముక్కలుగా వేసుకోవచ్చు. కానీ ఆ గ్రేవీ టెక్స్చర్ బాగుండాలి అంటే ఇలాగ మనం గ్రైండ్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి. లేదంటే బాగా చిన్న ముక్కలుగా తరుముకొని వేసుకున్నా పర్లేదు. ఇది వచ్చేసి చూడండి నీళ్ళు వదులుతుంది. ఇప్పుడు మనం తగినంత ఉప్పు, తగినంత కారం కూడా వేసేసుకోవాలి ఈ టైంలోనే. సో, నేను వచ్చేసి 2 స్పూన్లు కారం వేసానండి. ఇందులో పులుపు కూడా యాడ్ చేస్తాం కాబట్టి మనం కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. వచ్చేసి ధనియాలు, జీలకర్ర, మిరియాలు అనమాట 3 వేపి పొడి చేసిన పౌడర్ వేసానండి నేను దంచుకున్నది. వేసుకొని ఒక 3 నిమిషాలు అయితే మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి. సో, బాగా మూత పెట్టి మగ్గించుకొని 3 నిమిషాల తర్వాత చూడండి అది వచ్చేసి టమాటీలో మొత్తం నీళ్ళంతా కొంచెం బాగా ఆవిరైపోతుందనమాట. సో, ఇప్పుడు వచ్చేసి మనం మొత్తం కలిపేసుకోవాలండి. కారం వేసి మనం కలుపుకొని పెట్టుకుంటే మాడిపోతుందని చెప్పేసి పైన వేసి మూత పెట్టానండి. సో, ఇప్పుడు వచ్చేసి చూడండి గ్రేవీ చాలా బాగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, కారం పచ్చివాసన అవన్నీ ఉంటాయి కదండి, టమాటోలు పచ్చివాసన అవన్నీ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నూనె అనేది వదులుతూ ఉంటుందండి. సో, బాగా ఫ్రై అయిపోతుందంటే సైడ్స్ నూనె వదులుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలోనే వచ్చేసి ఒక స్పూను పెరుగు అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి మరీ పుల్ల పెరుగు వేసుకోకండి. నార్మల్గా కొంచెం తీపి పెరుగు అంటారు కదండి, ఆ పెరుగు వేసుకుంటే బాగుంటుందన్నమాట. మనకి రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుందండి గ్రేవీ అనేది. ఈ బెండకాయ గ్రేవీ వచ్చేసి మన చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనకి ఎప్పుడైనా రెగ్యులర్గా ఒకే రొటీన్ కాకుండా ఇలా తయారు చేసుకుని తింటే చాలా బాగా అనిపిస్తుందండి. వచ్చేసి నేను ఒక కప్పు వచ్చేసి చింతపండు పులుపు రసం వేసుకున్నాను అనమాట. మీ పులుపుని బట్టి అంటే మీ గ్రేవీ ఎంత కావాలంటే అంత పులుపు అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను పులుపు ఒకటి వేసుకున్నాను, ఇంకా వాటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయలేదండి. సో, వచ్చేసి కొద్దిగా కలిపిన తర్వాత మన బెండకాయలు ఆల్రెడీ మనం ఫ్రై చేసిన బెండకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. సో, ఈ పులుపు మసాలాలు అన్నీ ఆ బెండకాయకి పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి అటు ఇటు. ఇదే స్టేజ్లో మీకు ఉప్పు కూడా ఒకసారి కొంచెం చూసుకోవాలి, సరిపోయింది లేదా అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకా. సో, పక్కన ఎడ్జెస్ అనేది ఆయిల్ వదులుతూ ఉంటుంది కదండి, కూర అయితే రెడీ అయిపోయినట్లే అనమాట. లాస్ట్లో వచ్చేసి కసూరి మేతి అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇదే ప్లేస్లో కొత్తిమీర తరుగు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఒకసారి కలిపేసేసుకొని మనం ఇంకా సర్వ్ చేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా ఇలా చేసుకొని తినొచ్చు అనమాట. ఎప్పుడు ఒకే రొటీన్ కాకుండా చాలా బాగుంటుంది ఈ బెండకాయ గ్రేవీ కర్రీ వచ్చేసి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి. వీడియో కూడా హైప్ చేయండి. కూర అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ.